హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. తనుజ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉండబోతుంది. అదేవిధంగా కళ్యాణ్ పడార్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఉండబోతుంది. సో ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? ఈ ముగ్గురిలో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఈరోజు 3 టాస్కులు జరిగాయి. ఆ 3 టాస్కుల్లో ఎవరెవరు గెలిచారో, ఎవరెవరి మధ్య పోటీ జరిగింది, ఎవరు ఫస్ట్ పొజిషన్లో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, అదేవిధంగా ఫైనల్గా ఇమ్యూనిటీ టాస్క్ విన్నర్ ఎవరు అయ్యారో, సో ఎవరికి ఇమ్యూనిటీ వచ్చిందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉందా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా వీడియో చివరి చూడండి. నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే 100% నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసం టాస్కులు జరుగుతున్నాయి కదా. సో ఫస్ట్ టాస్క్ వాటర్ టాస్క్ జరగకన్నా ముందు లీస్ట్ స్కోర్ ఉన్నటువంటి బర్నీ గారిని ఆ రేజ్ నుంచి అవుట్ చేయడం జరుగుతుంది. బర్నీ దగ్గర ఉన్నటువంటి స్కోర్ని తనుజ గారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా బర్నీ గారు అవుట్ ఆఫ్ ది రేజ్ అవుతారు. సో మిగిలిన సంజన, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ముగ్గురు వాటర్ టాస్క్ ఆడతారు. ఈ వాటర్ టాస్క్లో చాలా ఫిజికల్ అవ్వడం జరుగుతుంది. సో ఫిజికల్ అయిన తర్వాత ఇక్కడ అవుట్ ఆఫ్ ది రేజ్ అయింది సంజన గారు. సో ఫస్ట్ లీడ్ ఉన్నది ఇమాన్యుయల్, సెకండ్ లీడ్ తనుజ ఉంటారు. సో బిగ్ బాస్ ఉన్నటువంటి హౌస్ మేట్లు అందరూ తనుజ గారిని ఈ రేజ్ నుంచి అవుట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అవుట్ ఆఫ్ ది రేజ్ సంజన గారు అవుతారు. సో మిగిలింది ఇద్దరే, అది ఇమాన్యుయల్, తనుజ. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టడం జరుగుతుంది. సో ఆ బెలూన్ టాస్క్లో వాళ్ళిద్దరు 10 బెలూన్స్ వేస్తారు. సో వాళ్ళిద్దరికి టై అవుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళీ తన ముద్దు బిడ్డ కోసము ఇంకొక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ టాస్క్. ఇక్కడే బిగ్ బాస్ భారీ టిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టిస్ట్ ఏంటంటే ఇక్కడ సపోర్టింగ్ టాస్క్ పెడతాడు. ఆ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్లో సపోర్ట్ చేయాలి. అంటే బిగ్ బాస్ వచ్చినట్టు కంటెస్టెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఇక్కడ బిగ్ బాస్ ఉన్న మ్యాక్సిమం కంటెస్టెంట్లు ముఖ్యంగా కళ్యాణ్ పడాల తనుజకు సపోర్ట్ చేయడం వల్ల తనుజ గారు విన్నర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ తనుజ ఇమ్యూనిటీ టాస్క్ తీసుకుందా లేదా అనేది మళ్ళీ ఒక భారీ టిస్ట్ ఉంది. అది ఎలా అంటే తనుజ గారు విన్నర్ అయిన తర్వాత తనుజ గారిని కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత తనుజ గారికి బిగ్ బాస్ 2 ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, ఈ వారం నువ్వు సేవ్ కావడానికి ఇమ్యూనిటీ తీసుకుంటావా, లేదంటే కొంత క్యాష్ 3 లక్షల ప్రైజ్ మనీ ఇస్తాను అది తీసుకుంటావా అంటే తనుజ గారు చాలా బాగా ఆలోచించి తన మైండ్కు షార్ప్ చేసుకొని మొత్తానికి ఆలోచించి బిగ్ బాస్ నాకు ఎలాంటి ఇమ్యూనిటీ వద్దు, ఎలాంటి క్యాష్ వద్దు, ఆడియన్స్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్కి నేను రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పి ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన 2 ఆఫర్లని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ తనుజ గారు చాలా మైండ్ పెట్టి చాలా గేమ్ చేంజర్ టైప్ ఆలోచించారంటే 100% ఆలోచించారని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది కింద కామెంట్ పెట్టండి. ఇక్కడే మళ్ళీ ఒక బిగ్ టిస్ట్ ఉంది. ఆ టిస్ట్ ఏంటంటే తనుజ గారు కన్ఫెషన్ నుంచి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ డిసిషన్ కళ్యాణ్ పడాల చెప్తే కళ్యాణ్ పడాలి ఇక్కడ ఉగ్ర రూపం ధరించాడంట. మళ్ళీ తన కోపంని తట్టుకోలేక డోర్లను తన్నాడంట, డోర్లను వేసాడంట, అదేవిధంగా చీరలను కూడా తన్నాడంట. సో మళ్ళీ ఏ అగ్రెసివ్ మనం చూడొద్దు అనుకున్నామో అదే అగ్రెసివ్ను మళ్ళీ ఈరోజు కళ్యాణ్ పడాల్లో చూడబోతున్నాం అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్ ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది అనేది చూద్దాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉందంటే తనుజ ఓటింగ్ అనేది 35%లో ఉంది, ఇమాన్యుయల్ ఓటింగ్ అని 16%లో, డిమాన్ ఓటింగ్ అని 15%లో, బర్నీ ఓటింగ్ అని 14%లో, సంజన ఓటింగ్ అని 12%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అని 10%లో ఉంది. వీళ్ళలో ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సంజన గారు, అదేవిధంగా సుమన్ శెట్టి. డేంజర్ జోన్లో ఉన్నది డిమాన్ పవన్, బర్నీ గారు. సేఫ్ జోన్లో ఉన్నది ఇమాన్యుయల్, తనుజ గారు. సో నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్పి ఒక అప్డేట్, లేదని ఒక అప్డేట్ ఉంది. సో బిగ్ బాస్ ఏం చేస్తాడు ఈ రోజే చేయాలి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే 100% సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి అదేవిధంగా సంజన గారు అయితే ఎలిమినేషన్ అయితే అవ్వబోతున్నారు. అదేవిధంగా
ఇమ్యూనిటీ అనేది ఎవరికి రాలేదు. అదేవిధంగా సెకండ్ ఫైనలిస్ట్ కూడా ఎవరు అయితే కాలేదు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యి ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్.